అల్లాహకు మీ ఆకలి, మీ దాహం అవసరం లేదు. ఉపవాసం ఉద్దేశం కేవలం కడుపు ఖాళీగా ఉంచడమే అయితే అల్లాహ్ ఖురాన్‌లో బహుశా మీరు దైవభీతి పరులు అవ్వాలి అని చెప్పేవాడు కాదు. అసలు ప్రశ్న ఇదే, ఆకలికి తక్వాతో ఉన్న సంబంధం ఏమిటి? మరియు ఈ ఆజ్ఞను అల్లాహ్ అందరి మనుషులకి కాకుండా ప్రత్యేకంగా మోమిన్లకే ఎందుకు ఇచ్చాడు? ఈ రోజు మనం ఉపవాసం యొక్క అసలైన తత్వాన్ని అర్థం చేసుకుందాం. ఇది రమదాన్ స్పెషల్ సిరీస్లో ఎపిసోడ్ 1. ముందుగా ఒక పెద్ద అపోహను తొలగిద్దాం. చాలాసార్లు మనం వింటాం, పేదల ఆకలి బాధ అర్థం చేసుకోవడానికి ఉపవాసం అని. వినడానికి ఇది చాలా భావోద్వేగంగా ఉంటుంది, కానీ నిజానికి ఇది పూర్తి కారణం కాదు. ఆలోచించండి, రోజా పేదల బాధను అర్థం చేసుకోవడానికి అయితే అల్లాహ్ పేదలపై కూడా రోజా ఎందుకు ఫర్జ్ చేశాడు? పేదవాడికి ఆకలి అంటే ఏమిటో ముందే తెలుసు కదా. నిజం ఏమిటంటే, రోజా ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ కాదు. ఇది మీకు, మీ రబ్బుకు మధ్య ఉన్న ఒక రహస్య ఒప్పందం. దీని లక్ష్యం ఆకలి కాదు, దీని లక్ష్యం నఫ్స్ పై కోరికలు, భావోద్వేగాలపై